కోదాడలో ఆర్టీసీ సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. ప్రయాణికుల కోసం 14 బస్సులను పంపిన డిఎంపీ శ్రీనివాసరావు. సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ సమ్మెలో భాగంగా రెండవ రోజు కొనసాగుతోంది. కోదాడలో మొత్తం బస్సుల సంఖ్య 86, ప్రైవేటుగా హైర్ చేసుకున్న బస్సులు సంఖ్య 30 ఉండగా ప్రయాణికుల ఇబ్బందుల కోసం 14 బస్సులను వివిధ రూట్లో పంపిన కోదాడ డిపో డిఎంపీ శ్రీనివాసరావు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుతో మోహరించిన కోదాడ పోలీసులు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలంటూ సమ్మెబాట పట్టారు. ఆర్టీసీ కార్మికులు ఈ యొక్క సమ్మె రెండవ రోజు కొనసాగుతోంది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.